ఒక చిన్న గ్రామంలో చిన్ని అనే అమ్మాయి ఉండేది. ఆమెకు దీపావళి అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం కొత్త బట్టలు వేసుకొని తీపి పదార్థాలు తిని ఇంట్లో దీపాలు వెలిగించేది. కానీ ఒక సంవత్సరం ఆమె ఇలా గమనించింది, ఆ ఊరిలో చాలా మంది పెద్ద పెద్ద బాణాసంచాలు కాలుస్తూ గాలిని పొగతో నింపుతున్నారు. చిన్ని ఇలా ఆలోచించింది, మన దీపావళి ఇలా పొగతో కాదు కదా, వెలుగుతో ఆనందంతో ఉండాలి కదా అని. అప్పుడు ఆమె తోటలో పూలతో పేపర్తో అందమైన లాంతర్లు తయారు చేసింది. ఆ లాంతర్లు గాలిలో తేలుతూ రంగురంగుల కాంతులు ఇస్తూ మెరిశాయి. ఆమె స్నేహితులు వచ్చి చూసి ఆశ్చర్యపోయారు. చిన్ని ఇలా చెప్పింది, మనమందరం ఇలా పచ్చదనంతో ఆనందంతో దీపావళి జరుపుకుందాం. పేలుళ్లతో కాదు, ప్రేమతో మన ఊరిని వెలిగిద్దాం. అలా ఆ ఊరంతా చిన్న చిన్న దీపాలతో పూలతో నవ్వులతో నిండిపోయింది. అందరూ చిన్ని ఆలోచనను మెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆ ఊరిలో ఈకో ఫ్రెండ్లీ దీపావళి ఆనవాయితీగా మారింది. పిల్లలు పెద్దలు అందరూ కలిసి దీపాలు వెలిగిస్తూ తీపి పదార్థాలు పంచుకుంటూ ఆనందంగా జరుపుకుంటున్నారు. దీపావళి మనకి ఒకే మాట చెబుతుంది పిల్లలు, చీకటిని నిందించకుండా వెలుగును తీసుకురావడానికి ప్రయత్నించండి. మన హృదయంలో ప్రేమ, దయ, సంతోషం వెలిగిస్తే మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా ప్రకాశిస్తుంది. హ్యాపీ దివాళీ పిల్లలు ఫ్రమ్ కుట్టి టాక్స్. ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుట్టి టాక్స్.